ఏదైనా ఓట్లు వస్తే చాలు లీడర్లకేమో కానీ మందుబాబులకు గుండె పగిలినంత పని అవుతుంది. ఓట్లు ఎప్పుడు అయిపోతాయిరా నాయన, గీ ఎన్నికల కోడి ఎప్పుడు చేస్తారా అయ్యా అని రోజులు గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటారు మందుబాబులు. ఏహే అదేంది, ఓట్లు అయితే మందు సీసాలే ఇంటికి వస్తాయి కదా, ఇంకా వాళ్ళకేం రంది, ఆయన ఇప్పుడుగా ఓట్ల ముచ్చటెందుకు అని అంటారా? ఏందో నేను చెప్పుడెందుకు కానీ మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి. ఇక చెప్పరా ఏ కాక. ఈ ముచ్చట తెలిసినాక మందు ప్రియులకు గుండెలు వగులుతాయి కావచ్చు పో. ఏందంటారా, 3 వద్దులు మందు కొట్లు బంద్ ఉంటున్నాయి మరి. కాకపోతే అంతటా కాదు, ఒక్క హైదరాబాద్ పట్టణంలే. ఎందుకంటే ఈడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్లున్నాయి. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మందు కొట్లు బంద్ పెడుతున్నారు అన్నట్టు అధికారులు. 23వ తారీఖు నాడు అంటే బుధవారం నాడు ఓట్లు పడతాయి కాబట్టి సోమవారం నాడు పైటీలి 4ంటికేంచి బుధవారం అంబటల్లా 6 దానక అంటే ఓట్లేసేటోళ్ళ ఏళ్లకు ఇంకంటిచ్చేటి కార్యం ఒడిసిపోయేటి దానక మందు కొట్లకు తాళాలు గట్టిగా బిగిస్తారు అన్నట్టు. వైన్స్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు అన్ని బంద్ ఉంటాయి. మందు సుక్క కూడా దొరకదు. ఇక ఓట్లయ్యాల కడుపు నిండా తాగినాక లొల్లులు కొట్లాటలు కాకుండా 3 వద్దుల ముందుగా లెక్కించే మందు దుకాణాలు బంద్ పెడుతున్నారు అన్నట్టు. ఇట్లా సుక్క పడ్డం కాగుతారా ఇక మనోళ్ళు. మా లీడరే గొప్ప, మా పార్టీ గెలుస్తుందని గప్పాలు కొడుతుంటారా. అందుకనే మందు లేకుండా చేసిరు కావచ్చు ఎన్నికల సంఘపోళ్ళు. 3 వద్దులు మందు లేకుంటే రిమ్మ లేకుంటే బొమ్మ కనపడుతుంది అనుకునేటోళ్ళు ముందుగానే పెట్టెలకు పెట్టెలు మోస్తున్నారు బయటికి. 3 వద్దులు సరిపోవాలి కదా మరి. పట్నం పోలికలకు దగ్గర పట్ల ఉన్నోళ్ళు ఏమన్నా ఉంటే అసుంటా పోయి ఎన్నికల కోడు లేని కాడ ఇంత ఉచ్చుకొని వస్తున్నారు కావచ్చు, కానీ పట్టణానికి నడిమధ్యలు ఉన్న వాళ్ళకే అసలు తిప్పలంతా. ముచ్చట ముందుగా లేక ఇంత పట్టుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకు ఏ తిప్పలు ఉండదు. కోడలు దాగే కాడ 90 దాగి పానం తుర్తి చేసుకుంటారు, కానీ ముచ్చట తెలవక అసలు మాలు తెచ్చుకోకుంటున్న వాళ్ళ కోసే తలుసుకుంటేనే మస్తు బాధేస్తుంది అబ్బా. 3 వద్దులు వాళ్ళని ఎవరు కాపాడుతారో ఏమో ఇక చూడాలే.